వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, దాదాపుగా ముగిసింది. లేటెస్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అడుగుపెట్టింది. ప్రధాన నిందితులు ఎంపీ అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, తర్వాత ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డి ఇల్లు కార్యాలయాలు సోదాలు చేసింది. ఏదో విలువైన డాక్యుమెంట్స్ పట్టుకున్నారట, ఒక 24 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకున్నారట, ఏదో 2 లాకర్లు సీజ్ చేశారట. ఇదంతా జరుగుతుంది. అయితే ఇవన్నీ కంటి తూర్పు చర్యలే. ఇప్పటికీ ఈ కేసులో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు లేవు. క్వశ్చన్ నెంబర్ 1, వైఎస్ వివేకానందరెడ్డి గారు చంపబడ్డప్పుడు ఆయన గుండెపోటుతో చనిపోయారని సాక్షి ఛానల్లో వార్త పడింది. సాక్షి ఛానల్కి వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పింది ఎవరు? ఎందుకు సాక్షి ఛానల్లో ఆ వార్త వేశారు? సాక్షి ఛానల్ని మిస్గైడ్ చేసింది ఎవరు? లేదు సాక్షి ఛానలే జనాన్ని మిస్గైడ్ చేసిందా? ఈ క్వశ్చన్ మీద అసలు సిబిఐ ఎంక్వైరీ చేసిందా? సాక్షి చైర్మన్ భారతీరెడ్డి గారిని ప్రశ్నించిందా? లేదు కదా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారు చంపబడ్డప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారికి అంటారు. తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్ వచ్చిందని ఒక ఐఏఎస్ అధికారి సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసింది ఎవరు? ఫోన్ చేసిన వ్యక్తి ఏం చెప్పాడు? వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయారని చెప్పాడా? చంపేశారని చెప్పాడా? చంపేస్తే ఎలా చంపేశారని చెప్పాడు? ఒకవేళ చంపేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అవతల వ్యక్తి చెప్పుంటే మరి వాళ్ళ సొంత ఛానల్లో గుండెపోటు అని వార్త ఎందుకు వేశారు? అదే ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, భారతీరెడ్డి గారు ఉంటారు. భారతీరెడ్డి గారు సాక్షి ఛానల్కి చైర్మన్. జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ కాల్ వచ్చింది, చెప్పారు విషయాన్ని. చెప్తే సాక్షి ఛానల్లో గుండెపోటు అనే వార్త ఎందుకు వేశారు? అంటే ఫోన్ చేసిన వ్యక్తి గుండెపోటుతో చనిపోయారని చెప్పాడా? చెప్తే ఆ వ్యక్తి ఎవరు? అది మరి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ఎంక్వైరీ చేశారా? చేయలేదుగా. అంటే భారతీరెడ్డి గారిని ఎంక్వైరీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంక్వైరీ చేయలేదు. సరే, అది పక్కన పెట్టేయండి, పోనీయండి. తర్వాత ఆ రోజు ఈవినింగో తర్వాత మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బాబాయిని గొడ్డలతో చంపారు అని ఆయుధం పేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీడియా సమావేశం పెట్టారు. గొడ్డలితో బాబాయిని చంపారు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది ఎవరు? అంటే చంపినప్పుడు గొడ్డలు వాడారని చెప్పింది ఎవరు? ఇది ఎలా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి? ఇది ఎంక్వైరీ జరిగిందే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు ఎవరన్నా? లేదు. తర్వాత సాక్షి పేపర్లో నారావారి రక్త చరిత్ర అని వార్త రాశారు. అసలు నారావారి రక్త చరిత్రను రాయటానికి ఉన్న ఆధారాలు ఏంటి? టీడీపీ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చంపేశారు అని చెప్పటానికి ఉన్న ఆధారాలు ఏంటి? ఇది సిబిఐ ఎంక్వైరీలో అసలు అడిగారా? లేదు. అంటే చూడండి ఎంత, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించి మిగతాయన్నీ ఎంక్వైరీ చేసుకొని పోయారు. అంటే కేసులు అసలు విషయాలు దాచేశారు. ఇప్పటికీ ఈ ప్రశ్నలకి సమాధానం లేకుండా మళ్ళా ఈ దేశంలోనే అతిపెద్ద ఎంక్వైరీ సంస్థలు సిబిఐ ఈ కేసును విచారిస్తుంది, ఈడీ ఈ కేసులోకి అడుగుపెట్టింది. కానీ కొన్ని కీలకమైన ప్రశ్నలకి సమాధానాలు లేవు, సమాధానాలు రావు, సమాధానాలు దొరకవు. ఏదో సునీత్ గారు కళ్ళు తుడవటం కోసం మనందరికి ముందు ఏదో జరుగుతుందిరే, ఎంక్వైరీ జరిగిందిరే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళే చంపుకున్నారట, ఏదో అవినాష్ రెడ్డి గారు చంపేశారట, ఏదో అక్కడతో కేసు మనకేదో చెప్పేసి ఒక కథ ఏదో చెప్పేసి క్లోజ్ చేయడానికి ఏదో ట్రై చేస్తున్నట్టున్నారో లేదు మొత్తానికి. కానీ చాలా ప్రశ్నకి సమాధానాలు అయితే లేవు కదా, దొరకట్లేదు కదా. ఏమంటారు? పాపం న్యాయం కోసం పోరాటం చేస్తుంది సునీత గారు, కానీ ఆమెకు న్యాయం దొరికే పరిస్థితి కనపడుతుందా? ఏమంటారు మీరు?